వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎల్టీపీ అంటే ఏంటి, అసలు దాన్ని ఎందుకు చూడాలి, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ మెంటోర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు ఎల్టీపీ అంటే ఏంటి సార్? ఎల్టీపీ అనేది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ప్రైస్ లేనిది దునియాలో ఏ ట్రాన్సాక్షన్ జరగదు. కనీసం కూరగాయలు తీసుకున్నా సరే ఒక ప్రైస్లోనే మనం అగ్రి అవుతాం. అగ్రి అయ్యే ట్రేడ్ అది. అట్లాగే స్టాక్ మార్కెట్ లేదంటే ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్, డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్, డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఆ స్ట్రైక్ ప్రైస్కి సప్లై ప్లస్ డిమాండ్ బట్టి ఒక ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. దానిలోనే బయర్స్ సెల్లర్స్ అనేది వాళ్ళు అగ్రీడ్ అయితేనే ఆ ప్రైస్లో అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ప్రైజెస్ అనేది ఓవర్ వాల్యూడ్ అవుతాయి. అంటే ఓవర్ ప్రైజ్డ్ అయితే అండర్ ప్రైజ్ కూడా అవుతాయి. అండర్ ప్రైజ్డ్ కూడా రిస్కే, మనకి ఓవర్ ప్రైజ్ కూడా రిస్కే బయర్కి వచ్చి యాక్చువల్గా. అవి ఎట్లా ఉంటుంది అనేది చాలా డీప్ సబ్జెక్ట్, అది మనం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఎల్టీపీని ఎందుకు చూడాలంటారు సార్? ఎల్టీపీ ఎందుకు చూడాలంటే ఎల్టీపీలోనే యాక్చువల్గా అసలు ఫస్ట్ ఆప్షన్ డేటాలో ఆప్షన్ క్రియేట్ చేసేది ఆప్షన్ రైటర్. యాక్చువల్గా ఆప్షన్ రైటర్ ఎట్లా క్రియేట్ చేస్తాడు? యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఒక కూరగాయలు అతను ఒక టమాటా అమ్ముతున్నాడు అంటే దాంట్లో ఆయన కాస్ట్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. అట్లా ఎల్టీపీలో కూడా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంట్రెన్సిక్ వాల్యూ అని ఒకటి ఉంటుంది, బేసిక్ వాల్యూ అంటే దాన్ని ఆ కాంట్రాక్ట్కి బేసిక్ ఒక వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఆ వాల్యూకి దాంతోపాటు ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఆ ప్రాఫిట్ని ఏం చేస్తుంటే టైం వాల్యూ లాగా అంటాం యాక్చువల్గా. ఈ టైం వాల్యూ అనేది ఏంటంటే సెల్లర్ ఎవరైతే ఆప్షన్ రైటర్ ఆప్షన్ క్రియేట్ చేస్తుండో ఆప్షన్ రైటర్ యొక్క ప్రాఫిట్ని ఆయన ముందే పెట్టుకొని ఆ ప్రైసింగ్ అనేది దానికి డిసైడ్ చేయబడుతుంది యాక్చువల్గా. అవే ఈ టైం వాల్యూ అనేది ఓటీఎం కాల్స్లోకి వెళ్ళేసరికి మొత్తం టోటల్ టైం వాల్యూ ఉంటుంది. టైం వాల్యూ అంటే నథింగ్ బట్ మామూలు ఇప్పుడు చిప్స్ ప్యాకెట్లో చిప్స్ ఉంది ప్లస్ ఎయిర్ ఉంది అనుకుందాం. ఆ చిప్స్ ఉన్నదే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ లాగా కౌంట్ అవుతుంది. ప్లస్ ఆ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ అనేది మనకి ఏంటి టైం వాల్యూ లాగా ఉంటుంది. ఓసారి ఏమవుతుందంటే ఆ చిప్స్ ప్యాకెట్లో కంప్లీట్ ఎయిరే ఉంది అనుకుందాం. ఓటీఎంలలో చాలా మంది బయర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక లేకపోతే కాన్ఫిడెన్స్ లేక ఓటీఎంస్లలో బై చేస్తారు. ఓటీఎంలలో అంటే వీఆర్ పేయింగ్ అంటే ఒక ఎయిర్ కోసం మనం డబ్బులు పే చేస్తున్నట్లాగా. మనకు ఫేవర్లో మార్కెట్ మూవ్ అవుతే పర్లేదు, మూవ్ అవ్వకపోతే మనకు చాలా నష్టం అవుతాయి. ఇక్కడ దీని గురించి డీటెయిల్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో చూడండి. ఓకే సార్. మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ గురించి ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచిస్తాం. మెయిన్ మార్కెట్ మొత్తం జరిగేది ఈ ట్రేడింగ్ ప్రైస్ లాస్ట్ ఎల్టీపీ ఎక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎల్టీపీ ఏమవుతుంది అనేది మనకు దాని బేస్ మీదనే డిసిషన్స్ అనేవి ఉంటాయి. అంటే మార్కెట్ ఎల్టీపీ అనేది ట్రేడింగ్ అయ్యే ప్రైస్ వచ్చి ఇప్పుడు సపోజ్ అది ఓవర్ వాల్యూ ఉందా, లేకపోతే అండర్ వాల్యూ ఉందా, లేకపోతే ఓవర్ ప్రైజ్డ్ వాల్యూడ్ కాకుండా అండర్ ప్రైజ్ ఉందా, ఓవర్ ప్రైజ్ ఉందా అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఉండదు. ఓకేనా? ఎల్టీపీ అనేది ఏంటి, మనకి రీసెంట్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఒక మార్కెట్లో బయర్ సెల్లర్స్ వచ్చి ఎక్కడ అగ్రి అనేది మనకి తెలవడానికి, బై సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందని మనం తెలవడానికి మనకి ఇది ఇంపార్టెంట్ ఉంటుంది. ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే ఓవర్ ప్రైజింగ్ ఉంటుంది. ఎప్పుడు ఓవర్ ప్రైజింగ్ ఉంటుంది? డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు. ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్కి సపోజ్ 24,500 ఉంది అనుకుందాం. ఈ స్ట్రైక్ ప్రైస్కి ఒక మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకుందాం. ఈ ప్రైస్ ఏమవుతుంది, ఇందులో ఇది ఓవర్ ప్రైజ్ అవుతుంది. దీంట్లో ఏమవుతుంది, అప్పుడు టైం వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టైం వాల్యూ అనేది చాలా మందికి తెలిసి ఏంటంటే ఎప్పుడు డిక్రీజ్ ఉంటుందని చెప్పి టైం వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుంది, ఆ ఇంక్రీజ్ అవ్వడం అనేది మనకు ఒక ఇండికేషన్ ఏంటిది అనేది కూడా మనం తర్వాత నెక్స్ట్ చదువుదాం. ఓకే, ఇప్పుడు ఎల్టీపీ అనేది మనం ఒక ఇండికేటర్, లైవ్ ఇండికేటర్ లాగా మనం తీసుకోవచ్చు. ఎల్టీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. ఇంక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి, మనకి అప్పుడు మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ఎల్టీపీ ఎటు సైడ్, కాల్ సైడ్ ఎల్టీపీ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. మార్కెట్ ఏమవుతుంది, బులిష్ ఉన్నట్లుగా. అక్కడ కాల్ సైడ్ ఎల్టీపీ వచ్చి డౌన్ సైడ్ ఉంది అనుకుందాం. మార్కెట్ ఏమవుతున్నట్లుగా బేరిష్ అవుతున్నట్లుగా మనకి ఒక డినోట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం పీ సైడ్ కూడా ఆలోచిస్తే పీ సైడ్ కూడా అంతే. పీ సైడ్ మనం ఎల్టీపీ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. పీ సైడ్ ఇంక్రీజ్ అవుతుంటే మార్కెట్ ఏమవుతున్నట్టు బేరిష్ అవుతున్నట్లుగా. అదే పీ సైడ్ ఎల్టీపీ అనేది డౌన్ సైడ్ అవుతుంటే మనం దేని కింద చూసుకోవచ్చు, మనం మార్కెట్ వచ్చి పీ ప్రీమియం ఎప్పుడు తగ్గుతుంది, మార్కెట్ అప్ వెళ్ళినప్పుడు పీ ప్రీమియం మనకి తగ్గుతుంది. ఓకేనా? ఇది ఎల్టీపీ అనేది నథింగ్ బట్ ఒక లిక్విడిటీ ఇండికేటర్ లాగా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే సపోజ్ అక్కడ ట్రేడింగే జరగట్లేదు అనుకుందాం, ఈ ఎల్టీపీ అనేది చేంజ్ అవుతుందా, మనకి చేంజ్ అవ్వదు. ఒకవేళ ఎల్టీపీ చేంజ్ అవుతుందంటే ఇండెక్స్లలో మనకి ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది ఎల్టీపీ చేంజ్ అనేది. బట్ కొన్ని స్టాక్స్లో మీరు ఎప్పుడైనా చూస్తే అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎల్టీపీ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు అంటే అక్కడ లిక్విడిటీ లేనప్పుడు, అంటే బయర్ సెల్లర్ ఎవరు లేకపోతే అది చేంజ్ అవ్వదు. ఇది మనం లిక్విడిటీ ఇండికేటర్ లాగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, ప్లస్ ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ యొక్క ఈ కరెక్ట్ ప్రైస్లో అది ట్రేడ్ అవుతుందా లేదని తెలుసుకోవడానికి కూడా మనకి ఎల్టీపీ పనికి వస్తుంది. బట్ ఎల్టీపీలో కూడా ఉండే కాంపోనెంట్స్ ఏంటి, స్ట్రైక్లో ఎల్టీపీలో కాంపోనెంట్ ఏంటిది, కాంపోనెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ తోటి ఉంటుంది. టైం వాల్యూని మనం ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ కూడా అని అంటారు యాక్చువల్గా. ఈ టైం వాల్యూ, ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఇది నథింగ్ బట్ సింపుల్ టర్మ్స్ అర్థం చేయాలంటే ఒక ప్రొడక్ట్కి ఎంఆర్పీ ఎట్లా, ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక ప్రొడక్ట్ తయారు చేస్తే దాంట్లో కాస్ట్ ప్లస్ ఏమో ఉంటుంది మనకి, ప్లస్ తన ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా? ప్రాఫిట్ సపోజ్ ఏదైనా ఒక వస్తువు ఒక 12 రూపీస్కి సేల్ అవుతుందంటే దానిలో ఏమేమి ఉంటాయి, మనకు వచ్చి 10 రూపీస్ కాస్ట్ ఉంటుంది ప్లస్ 2 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇది ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క ఈ ప్రాఫిట్ ఇది. అండ్ కాస్ట్ అనేది, బేసిక్ కాస్ట్ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కింద మనం
ఈ టైం వాల్యూ కింద కూడా మనం ఈ రెండింటిని మనం ఇట్లా చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మనకి ఎంఆర్పి అనేది డిసైడ్ చేసే వాళ్ళు ఎవరు? మార్కెట్ని ఎవరైతే ఆప్షన్ రైట్ చేస్తారో, ఆప్షన్ రైటర్, సెల్లర్ కాదు, ఆప్షన్ రైటర్ ఎవరైతే ఉన్నారో, ఆప్షన్ రైటర్ అనేది మార్కెట్ కి ఈజ్ జనరేటర్ ఫర్ మార్కెట్ రన్ అవడానికి. ఈ ఆప్షన్ రైటరే ఈ ఆప్షన్స్ క్రియేట్ చేస్తాడు. ఇది ఆప్షన్ రైటర్ అనేది లేకపోతే మార్కెట్ లో ఆప్షన్ రైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆప్షన్ రైట్ చేయకపోతే బయింగ్ చేసే వాళ్ళు ఉంటారు, బయింగ్ చేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ సెల్లింగ్ చేయడానికి కూడా ఉండదు. అయితే ఇప్పుడు ఆప్షన్ రైటర్ ఆప్షన్ క్రియేట్ చేసినప్పుడు ఆయన మనం ఎవరైతే ఎంఆర్పి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ వచ్చి ప్రాఫిట్ ఎట్లా పెట్టుకుంటాడో, ఆప్షన్ రైటర్ కి వచ్చే ప్రాఫిటే టైం వాల్యూ ఇది. ఓకే, ఈ టైం వాల్యూ అనేది వేరీ అవుతుంది ఎప్పుడు నుంచి దాని మధ్యలో. సపోజ్ ఈ రోజు రైట్ చేస్తున్నాడు, సపోజ్ ఈ రోజు 25th అనుకుందాం, 25th నుంచి ఒక 6 days టైం ఉంది మార్కెట్ లో, అంటే 31st వరకు. ఈ 31st వరకు టైం ఉంటే ఈ 6 days టైం ఉన్నప్పుడు దీనిలో టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మోర్ టైం వాల్యూ అనేది మార్కెట్ లో ఉంటుంది. సపోజ్ ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ యొక్క డిమాండ్ కూడా ఎక్కువ ఉంది అనుకుందాం. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు టైం వాల్యూ కూడా మార్కెట్లో ఎక్కువ ఉంటుంది. ఈ టైం వాల్యూ ఎంత ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, అది బేసిక్ మూవ్ అనేది తెలుసుకోవడానికి మనకు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ మనకు సి సైడ్ డిఫరెంట్ ఉంది, పి సైడ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఇంట్రెన్సిక్ వాల్యూ ఎట్లా ఉంటుంది అనేది, ఇంట్రెన్సిక్ వాల్యూ మనం కనుక్కోవాలనుకుంటే, అంటే ఇంట్రెన్సిక్ అనేది అంటే బేసిక్ కాస్ట్ ఇది, దీనికి ఈ కాస్ట్లో చేంజ్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక కార్ తయారవ్వడానికి 8 lakhs ఖర్చు అయిందంటే 8 lakhs అనేది ఎవరు తయారు చేసినా 8 lakhs అనేది ఖర్చు అవుతుంది యాక్చువల్గా. దాని ప్రాఫిట్ అనేది ఆ కార్ యొక్క డిమాండ్ని బట్టి ఉంటుంది. 2 lakhs ప్రాఫిట్ పెడతారా, 1 lakh ప్రాఫిట్ పెడతారా, లేకపోతే 8 lakhs ప్రాఫిట్ పెడతారా అనేది ఆ కార్ యొక్క డిమాండ్ని బట్టి, అవైలబిలిటీని బట్టి ఉంటుంది. ఇంట్రెన్సిక్ వాల్యూకి మనం సి సైడ్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పినాం, ప్లస్ పి సైడ్ డిఫరెన్స్ ఉంటుందని చెప్పినాం. సి సైడ్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ మైనస్ మనం ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక్కోవాలంటే స్పాట్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ చేయాలి. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ ఇది. సపోజ్ మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ లైవ్ మార్కెట్లోకి వెళ్ళి చూద్దాం అసలు యాక్చువల్గా. ఇప్పుడు మనకి స్పాట్ ఎక్కడ ఉంది, 25,600 ఉంది. 600 నుంచి 700 యొక్క స్ట్రైక్ ప్రైస్ యొక్క మనం ఇంట్రెన్సిక్ వాల్యూ తీసుకోవాలనుకుంటే 600 మైనస్ 700 చూద్దాం. 25,600 వచ్చి 25,600 మైనస్ ఇది 700, 25,700 ఇది. ఓకే, ఏమవుతుంది ఇక్కడ -100 వస్తుంది. -100కి ఎక్కడైనా మార్కెట్లో వాల్యూ ఉంటుందా? వాల్యూ ఉండదు. అంటే ఇప్పుడు ఎల్టీపీ కాన్సెప్ట్ ఏముంది, మనం ఎల్టీపీకి ఏం చెప్పినాం, ఎల్టీపీ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఐవి ప్లస్ టీవీ అని చెప్పినాం. అయితే టీవీ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ టీవీ మైనస్, ఐవి ఏమైంది, మైనస్ ఉంది కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ 0. అంటే ఏదైతే మార్కెట్లో ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైజే అది దానిలో టైం వాల్యూ అన్నట్లుగా. ఓకే, టైం వాల్యూ ఇంకా బెటర్ వాల్యూ ఇది సి సైడ్లో. పి సైడ్లో క్యాలిక్యులేట్ చేయడానికి ఎట్లా ఉంటుందంటే, అప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్లో ఎంత టైం వాల్యూ ఉందని తెలుసుకోవడానికి మనం ఓటీఎం చూసినాం. ఇప్పుడు ఇక్కడ టైం వాల్యూ ఉంది కంప్లీట్గా ఈ స్ట్రైక్ ప్రైస్లో, అంటే దాని మీనింగ్ ఏంటి, అది కంప్లీట్గా ఓటీఎంలో ఉన్నట్లాగా. లేదు దాంట్లో ఏమన్నా ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది ప్లస్ టైంతో పాటు టైం వాల్యూ ఉందంటే అది ఐటీఎంలో ఉన్నట్లాగా. మనం వేరే స్ట్రైక్ ప్రైస్ కూడా ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం ఒకసారి. అదే 25,600, ఇప్పుడు ఇక్కడ నుంచి 25,600 దగ్గర స్పాట్లో మార్కెట్ ఉంది. 25,500 చూద్దాం. 500 యొక్క ఎల్టీపీ ఏం చూపిస్తుంది మనకి, 158 చూపిస్తుంది. ఓకే, 158 అంటే 600 మైనస్ 500 చేసి చూద్దాం ఒకసారి. ఓకే, 25,600 మైనస్ డౌన్ సైడ్ ఐటీఎంలో 500 వేస్తే ఎంత వస్తుంది మనకి, 100 రూపీస్ అనేది మనకి 100 పాయింట్స్ అనేది మనకి ఏమవుతుంది, ప్లస్లో ఉంది. ఇది మనకి ఏంటి, ఇంట్రెన్సిక్ వాల్యూ. ఈ ఎల్టీపీ ఎంతలో ట్రేడ్ అవుతుంది, 158లో ట్రేడ్ అవుతుంది. ఓకే, అవునా? అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, 158 నుంచి 100 మైనస్ చేస్తే 58 రూపీస్ అనేది మనకి టైం వాల్యూ ఉంటుంది. అంటే మార్కెట్ ఒకవేళ ఎక్కడ మూవ్ అవ్వకపోతే ఈ టైం వాల్యూ అనేది మొత్తం 0 అవుతుంది. బట్ ఈ బేసిక్ ఏదైతే 100 రూపీస్ ఉందో ఈ 100 రూపీస్ అనేది మనకి మిగిలిపోతుంది. సింపుల్ లాజిక్ ఇంకొకటి చెప్పాలంటే, ఒక ఆప్షన్ ఎల్టీపీలో మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఇస్ నథింగ్ బట్ ఒక చిప్స్ ప్యాకెట్ లాంటిది. నేను చూపిస్తే ఎట్లా ఉంటుంది. ఓకే, ఒక చిప్స్ ప్యాకెట్లో ఉంది. చిప్స్ ప్యాకెట్లో ఏముంటుంది, మార్కెట్లో మనకి చిప్స్ ఉంటాయి, అవునా కదా? ఈ చిప్స్ అనేది ఏంటిది, మనకి ఐవి లాంటిది, ఇంట్రెన్సిక్ వాల్యూ. ఈ ఎయిర్ అయితే ఉందో ఇది టైం వాల్యూ. ఇది ఇప్పుడు ఓటీఎంలలో ఏముంటుంది, మొత్తం టైం వాల్యూ ఉంటుంది. ఈ టైం వాల్యూ అనేది మొత్తం ఎయిర్ తోటి ఫిల్ అయిన చిప్స్, మనం ఎయిర్ని కొంటున్నట్లాగా అంతే. సపోజ్ మార్కెట్ వచ్చి మన డైరెక్షన్లో మూవ్ అవ్వకపోయినా, లేకపోతే అక్కడ నుంచి అట్లే టైం పాస్ చేసిన మార్కెట్ ఏమవుతుంది, మనకి ఈ టైం వాల్యూ అనేది మొత్తం 0 అయిపోతుంది. ప్యాకెట్ ఓపెన్ చేసరికి ఏమవుతుంది, మనకి టోటల్గా అది మన ప్రీమియం ఏదైతే ఉందో, మనం బై చేసిన ప్రీమియం ఏదైతే 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ ఇది 0 అయి కూర్చుంటుంది.
ఎక్స్పైరీ రోజు చూడండి తెలుస్తుంది మీకు. ఓకేనా, ఇది టైం వాల్యూకి మనం ఎల్టీపీ కోసం మనకి ఎల్టీపీ యొక్క డిస్కషన్ ఇది. చలో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎల్టీపీలో మనకి ఇంకా రెండు ట్రాక్ చేయొచ్చు యాక్చువల్గా. ఎక్కడ మీరు జనరల్గా మీరు వినుండరు టైం వాల్యూని ట్రాక్ చేయొచ్చు. మీరు జనరల్గా టైం వాల్యూ ఏం కనిపిస్తుంది మీకు? టైం వాల్యూ అనేది మార్కెట్లో టైం వాల్యూ ఎప్పుడు డిక్రీజ్ అవుతుందని తెలుస్తుంది. టైం వాల్యూ డిక్రీజ్ కాదు, టైం వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? మార్కెట్లో ఒక ప్రోడక్ట్ కి వచ్చి డిమాండ్ పెరుగుతుంది అనుకుందాం. పెరుగుతుంటే సెల్లర్ ఏం చేస్తాడు యాక్చువల్గా తన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏదైతే ఈ ప్రాఫిట్ పోర్షన్ ఉందో ఇది పెంచుకొని ట్రై చేస్తాడు. ఈ ప్రాఫిట్ పోర్షన్ మనకి టైం వాల్యూ. ఈ టైం వాల్యూ ఇంక్రీజ్ అవడం అనేది కూడా మార్కెట్ యొక్క డిమాండ్ అని తెలుస్తుంది. అది కాల్ సైడ్ పెరగవచ్చు లేదా పుట్ సైడ్ కూడా పెరుగుతుంది. సో పుట్ సైడ్ ఎల్టీపీలో టైం వాల్యూ పెరుగుతుంది అనుకుందాం అంటే మార్కెట్ యొక్క డిమాండ్ ఎటువైపు ఉన్నట్టు పుట్ సైడ్ డిమాండ్ ఎక్కువ ఉన్నట్లక. ఓకే, ఏదో ఒక స్టేజ్ లో మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అవుతుంది, ఆ తర్వాత విషయం అది. అట్లే కాల్ సైడ్ కూడా అంతే. ఓకే, ప్లస్ ఎల్టీపీ ట్రాకింగ్ కూడా ఒకటి మనకి లైవ్ ఇండికేషన్ ఉంటుంది మన టూల్లో. ఎల్టీపీ ఎట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది, కాల్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా పుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతుందా, దీన్ని బట్టి మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంది, మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎటువైపు ఉంది అనేది మనం ట్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం ఏఓసి టూల్లో మనం నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎందుకంటే బికాస్ ఆఫ్ టైం కాన్స్టెంట్ నేను ఎక్కువ చెప్పలేకపోవచ్చు, బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు మళ్ళీ కాల్ చేయొచ్చు, నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. వెల్కమ్ అండి.